సో ఇప్పుడే కాశీ విశ్వనాథుడి దర్శనం అయిపోయింది. ఫుల్ హ్యాపీ, చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. 2 అవర్స్లో థియేటర్లో, అంటే బికాస్ ఆఫ్ గైడ్ అండ్ ఆయన వేరే పూజలకి వాళ్ళు తీసుకెళ్ళి జస్ట్ 2 అవర్స్లో దర్శనం అయిందంటే నార్మల్ విషయం కాదు. అండ్ అద్భుతంగా అభిషేకం పాలు కూడా, అంటే చాలామంది దండలు, నేను చెప్దాం అనుకున్నా, ఎక్స్పెషల్లీ మీరు దండ తీసుకెళ్తే పూజారికి ఇవ్వకండి, మీరే ఇసేయండి అని చెప్తా అనుకున్నా. నేను అక్కడికి వెళ్తే పూజారికి నాకు దండ శివయ్యని టచ్ చేసి ఇవ్వండి అన్నట్టుగా చెప్పాను. బట్ ఆయన పక్కన పెట్టేశాడు. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి, పూజారికి దండ ఇస్తే ఆయన పక్కన పెట్టేస్తారు, అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. సో లక్కీగా బట్ అభిషేకం జరిగిన మొత్తం అప్పుడే తీసుకొస్తుంటే మాలలో తీసుకున్నాం అనమాట. నేను అభిషేకంలో ఐ మీన్ శివయ్యకి అభిషేకం చేసిన మాలలు ఇవి. మనం శివయ్యని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట మాలలు, ప్రసాదాలు అన్నీ అంటే తీసుకొని వెళ్తే బయటకు వచ్చిన తర్వాత అభిషేకం చేసి వాళ్ళొక ఎలా అంటే పెద్ద మనం ఇస్కాన్లో ప్రసాదం యూజ్ చేయడానికి ఒక ప్లేట్స్ పెడతాం కదా, పెద్ద పెద్ద హోల్స్, వాటిని తీసుకొచ్చి బయట ఒక్కొక్క కవర్స్లో వేస్తారనమాట, అక్కడ తీసుకోవచ్చు. సో అలా వచ్చిన బ్లెస్సింగ్స్ ఇవి. ఫుల్ హ్యాపీ, చాలా బాగా, చాలా అద్భుతంగా జరిగింది. యాక్చువల్లీ ఈ టెంపుల్ పక్కనే ఉన్నాం, మేము చూపిస్తాను. సో టెంపుల్ మొత్తం ఇలానే ఉంటుంది. మేము గేట్ 4 నుంచి వెళ్ళాం అనమాట. సో టెంపుల్స్ సైడ్ నేను ఇప్పటిదాకా చూసుకోలేదు యాక్చువల్లీ. టెంపుల్ సైడ్ నుంచి నడుస్తున్నాం. సైడ్ మమ్మల్ని ఒక షాప్ లో తీసుకెళ్ళి మా సామాన్లు, మొబైల్స్ అన్ని అక్కడ పెట్టించేసి మా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకెళ్ళాడు. కానీ టెంపుల్ పక్కనే ఉందనేది అర్థం కాలేదు. హరే కృష్ణ. సో కొంచెం మనీ పెడితే గైడ్స్కి దర్శనానికి కొంచెం మనీ పెడితే అన్నీ జరిగిపోతాయి. సో ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మో ఇంత క్యూ ఉందా, ఇట్లా దర్శనం అంటే పడుకోకుండా, ఇంత డబ్బులు పడుకోకుండా. సో లైఫ్లో నెక్స్ట్ టైం వద్దాం అనుకుంటే నెక్స్ట్ టైం మనం ఉంటామో ఉండవో కూడా తెలియదు. కన్నయ్య ఎప్పుడు తీసుకెళ్తాడో, కన్నయ్య ఎప్పుడు తెలియదు. కాబట్టి వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దర్శనం చేసుకోవడం బెటర్. నా వైపు నుంచి ఈ చిన్న సలహా ఇష్టమైతే స్వీకరించండి. సో టెంపుల్ బ్యాక్ సైడ్ चलो एक लाइन लगाओ। టెంపుల్ మందిర ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం మేము యాక్చువల్లీ. కృష్ణ